కృష్ణ, మురారి, ముకుంద వాళ్ళైతే కాఫీ షాప్‌కి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ నీకు ఆదర్శ్‌కి పెద్దత్తయ్య పెళ్లి చేయాలనుకుంది. ఆ విషయం ఈ మధ్యనే ఇంకా ఎక్కువగా కన్ఫర్మ్ అయింది. ఎందుకో తెలుసా? నువ్వు ఈ మధ్యన ఇంట్లో సిగ్గుపడటం ఒకటి నేర్చావు కదా! అందుకే మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని పెద్దత్తయ్య అయితే నిశ్చయించుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి కృష్ణ ఎలా మాట్లాడుతుంది? కృష్ణకి ఎలాగైనా నేను కూడా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకోని, అవును నేను ఈ మధ్యన ప్రెగ్నెంట్‌ని కదా! నువ్వు గొడ్రాలివి కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ, మురారి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును నేను ప్రెగ్నెంట్‌ని కదా! నాతో అలా మాట్లాడొచ్చా నువ్వు కృష్ణ? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీరు నన్ను ఎలా పడితే అలా తీసి పారేస్తున్నారు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే ఏంటి కృష్ణ నువ్వు గొడ్రాలివనేసి నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నానని నా మీద ఈర్ష్యగా ఉన్నావా ఏంటి? నన్ను ఇప్పుడు తిడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి మాత్రం ఏంటి ముకుంద ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే అవును మరి మీరు నాతో ఇలా ర్యాష్‌గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను ప్రెగ్నెంట్‌ని కదా! నన్ను ఎలా చూసుకోవాలి మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.